మే నెలలో సింహ రాశి వారికి పట్టనున్న అదృష్టం నక్క తోక తొక్కినట్లే. జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం సింహ రాశి వారికి మే నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారు మే నెలలో నక్క తోక తొక్కినట్లే అని తెలుస్తుంది. మరి సింహ రాశి వారికి మే నెలలో జరగబోయే అద్భుతం ఏంటి? చిన్న చిన్న సమస్యలకు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి మే నెలలో మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ సింహరాశి వారికి ఈ నెలలో హెచ్చు తగ్గులతో సంపాదన ఉంటుంది. సంపాదన కొంచెం పెరిగిన తగ్గిన ఆ రాశి వారిలో ఎలాంటి మార్పు రాకూడదు. అంటే డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నానని గర్వపడకూడదు, తక్కువగా సంపాదిస్తున్నానని నిరాశ చెందకూడదు. అలాగే ఒత్తిడితో కూడుకున్న అప్పు మరింత ప్రమాదకరం. కాబట్టి సింహ రాశి వారు గనక అప్పు చేయకుండా ఉంటే మే మాసంలో సింహ రాశి వారు దివ్యమైన ఫలితాలను పొందుతారు. అలాగే మే నెలలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతో ఎక్కడ ఏది దొరికితే అది తిని అది జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరియు విద్యార్థులు కూడా వారు చదివే విద్యపై శ్రద్ధ పెట్టాలి. అలాగే సింహరాశి వారికి ఎక్కువగా ఇతర వాణిజ్యాలపై ఆసక్తి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా వారి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ నెల ఆఖరిలో కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. అలాంటి సమయంలో దృఢంగా అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. సింహరాశి జాతకులు నెల ఆఖరిలో గణపతిని దర్శించడం మరియు గణపతిని పూజించడం మేలును కలగజేస్తుంది. అదేవిధంగా గణపతి సూత్రాన్ని పఠిస్తూ బుధవారం ఆదివారం గణేశుని పూజించి గణపతి దేవాలయంలో అన్నదానం చేసినట్లయితే సకల దుఃఖముల నుంచి బయటపడతారు. ముఖ్యంగా మీరు ఏ పని చేయాలి అనుకుంటే దానిలో విజయం సాధిస్తారు. దానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి కాస్త ఓపికగా వేచి చూడండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరికి అనేక నిందలు వచ్చి పడే అవకాశం ఉంది. కావున పరిహారం కింద సింహరాశి వారు మే నెలలో గణపతిని పూజించడం మంచిది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.